పర్వతనేని బ్రహ్మయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిబ్రవరి 21, 22 తేదీల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. కళాశాల స్థాపన నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో విద్యారంగం, సాంస్కృతికం, క్రీడలు తదితర అన్ని విభాగాల్లో కళాశాల అనూహ్యమైన పురోగతిని సాధించినట్లు తెలిపారు. విద్యా వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, సేవాభావం పెంపొందించడంలో కళాశాల కీలక పాత్ర పోషించింది అని తెలిపారు. 2 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్వ విద్యార్థుల సమావేశాలు, విద్యా ప్రదర్శనలు, గౌరవ సత్కారాలు, క్రీడా కార్యక్రమాలతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం జరుగుతోంది. కాలేజీ 1975లో ప్రారంభించబడి అప్పటి నుంచి అనేక రకమైనటువంటి పురోగతిని సాగిస్తూ అకాడమిక్ గాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోను, అలా కల్చరల్లోను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాల్లో కూడా అన్నిట్లో కూడా అనేక రకమైనటువంటి పురోగతిని సాధిస్తూ ఈ 50 సంవత్సరాల నిలుపుని ఈ 2025 నాటికి కంప్లీట్ చేసుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలమనీ అసోసియేషన్, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆలమనీ అసోసియేషన్ రేపు ఫిబ్రవరి 21, 22 తారీఖులలో మనకి ఇక్కడ ఘనంగా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అందరి ఆలమనీ మీట్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నమాట. సిద్ధార్థ అకాడమీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా 1975లోనే ఈ పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను కూడా ప్రారంభించారు. మరి మొట్టమొదటి సిద్ధార్థ అకాడమీ చేపట్టిన విద్యా సంస్థల్లో మొట్టమొదటి కాలేజీ మా ఈ సిద్ధార్థ పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ. ఈ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 75లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చేశారు. అట్లాగే 2015-16 కూడా అలుమిని మీట్ కూడా పెడతాం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తారీఖుల్లో బ్రహ్మాండంగా అందరితో ఆప్యాయంగా ఆత్మీయ కలయిక, ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, అందరూ కూడా చక్కగా 2 రోజులు పార్టిసిపేట్ చేసి అందరూ చేయాలని చెప్పి పూర్వ విద్యార్థుల సంఘం మరియు సీనియర్ స్టూడెంట్స్, సీనియర్ లీడర్స్ అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 21, 22 చాలా ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేయడం జరిగింది. దానికి దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరూ వచ్చి, ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, వేరే సిటీస్లో, వేరే స్టేట్స్లో ఉండే వాళ్ళందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. సిద్ధార్థ అకాడమీ వారు 75లో స్థాపించిన పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం 2025తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ అలుమ్ని మీట్ని ఒక మరుపురాని దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అందరూ చేయి కలిపి ముందుకు సాగుతున్నారు. మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క సిద్ధార్థ విద్యార్థికి మా అలుమ్ని అసోసియేషన్ తరపున ఇదే మా సాదర స్వాగతం.